ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు టెక్స్ట్ లేదా ఇమేజ్లే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ఏఐ ఏకంగా సంగీతాన్ని కంపోజ్ చేస్తోంది, సినిమాలను డైరెక్ట్ చేస్తోంది, చివరికి మన భూగ్రహాన్ని విపత్తుల నుండి కాపాడటానికి కూడా రంగంలోకి దిగింది. ఈ విశ్లేషణలో ఏఐ యొక్క ఈ సరికొత్త, మనం ఊహించని సరిహద్దుల గురించి తెలుసుకుందాం. అవును, మనం ఈ కొద్ది నిమిషాల్లో మాట్లాడుకునే లోపే ఏఐ ఈ అద్భుతాలు చేసేస్తోంది. ఈ స్పీడ్, ఈ గ్రోత్, ఏఐ మన క్రియేటివిటీని, మన ప్రపంచాన్ని ఎంతలా మార్చబోతోందో చూపిస్తోంది. సరే, ముందుగా మ్యూజిక్తో స్టార్ట్ చేద్దాం. సంగీతం, ఇది మన ఎమోషన్స్తో, మన క్రియేటివిటీతో ముడిపడిన విషయం కదా. కానీ ఇప్పుడు ఏఐ కూడా ఒక కంపోజర్గా మారి ఆ భావోద్వేగాలను పలికించే ప్రయత్నం చేస్తోంది. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన ఓపెన్ ఏఐ ఇప్పుడు మ్యూజిక్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది ఏదో మరో ఏఐ టూల్ కాదు, క్రియేటివ్ ఏఐ రంగంలో ఇదొక పెద్ద ముందడుగు కాబోతోందనడానికి ఇదొక సిగ్నల్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ ఏఐ కేవలం నోట్స్ ప్లే చేయడం లేదు, ఒక ఎక్స్పర్ట్ మ్యూజిషియన్ లాగా పాటలోని ఎమోషన్ని నేర్చుకుంటోంది. ఎక్కడ స్లోగా వాయించాలి, ఎక్కడ సౌండ్ పెంచాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా గ్రహిస్తోంది. అంటే భవిష్యత్తులో సోరాలాంటి టూల్స్తో వీడియోలు క్రియేట్ చేసేవాళ్లు అదే ఫ్లోలో అంతే ఎమోషనల్ మ్యూజిక్ని కూడా యాడ్ చేయగలరన్నమాట. సంగీతంలో ఎమోషన్స్ని పలికించగలిగినప్పుడు మరి కథలు చెప్పలేదా? ఏఐ ఇప్పుడు సినిమా డైరెక్షన్లోకి అడుగు పెడుతోంది. మన కథలను అర్థం చేసుకోవడమే కాదు, వాటికి విజువల్ రూపం కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా 2 కొత్త మోడల్స్, హాలోసీన్, క్రాయా, ఈ ఫీల్డ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవి ఓపెన్ సోర్స్ కావడం వల్ల ప్రపంచంలో ఎవరైనా వీటిని ఫ్రీగా వాడుకోవచ్చు, మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇది క్రియేటర్స్కి పూర్తి స్వేచ్ఛనిస్తుంది. హలో, సీన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ 2 స్టెప్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్టెప్లో ఒక డిటెక్టివ్ వర్షంలో క్రైమ్ సీన్ని చూస్తున్నాడు అని మొత్తం సీన్ గురించి చెప్తాం. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఫస్ట్ షాట్లో డిటెక్టివ్ ఫేస్ మీద క్లోజప్, సెకండ్ షాట్లో కింద పడ్డ క్లూస్ని చూపించు అని ప్రతి షాట్ని విడివిడిగా డైరెక్ట్ చేయొచ్చు. దీనివల్ల కథలో, క్యారెక్టర్స్లో కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇక రెండో మోడల్ క్రాయా, ఇది రియల్ టైంలో వీడియోను జనరేట్ చేస్తోంది. దీని స్పీడ్ సెకనుకు 11 ఫ్రేమ్లు. సాధారణంగా మనం చూసే వీడియోలు సెకనుకు 24 ఫ్రేమ్లుంటాయి. అంటే దాదాపు సగం స్పీడ్తో ఇది లైవ్గా వీడియోను క్రియేట్ చేస్తోందన్నమాట. టెక్నాలజీ పరంగా ఇదొక అద్భుతం. అయితే ఆ అద్భుతమైన స్పీడ్కి ఒక చిన్న కండిషన్ ఉంది. ఇది రన్ అవ్వాలంటే ప్రొఫెషనల్ గ్రేడ్ జీపీయూ కావాలి. దాని కాస్ట్ సుమారు $30,000. అంటే ఇది మనలాంటి సాధారణ యూజర్స్ కోసం కాదు, పెద్ద పెద్ద యానిమేషన్ స్టూడియోలు లేదా రీసెర్చ్ ల్యాబ్స్ కోసం తయారు చేయబడింది. సో సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫిల్మ్ మేకర్గా ఒక కథను పక్కా ప్లాన్తో తీయాలనుకుంటే హాలోసీన్ బెస్ట్. ఎందుకంటే అది కన్సిస్టెన్సీ ఇస్తుంది. లేదు, నేను లైవ్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆన్ ద స్పాట్ రిజల్ట్స్ చూడాలనుకుంటే క్రాయా అద్భుతంగా పనిచేస్తుంది. రెండింటి బలాలు వేరు, వాటిని వాడే సందర్భాలు వేరు. సరే, క్రియేటివ్ పనుల నుండి ఇప్పుడు మన డైలీ డిజిటల్ లైఫ్కి వచ్చేద్దాం. మన వెబ్ బ్రౌజింగ్ను సులభతరం చేసే ఒక కొత్త ఏఐ టూల్ వచ్చింది. ఇది మన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఫ్లోని మేనేజ్ చేస్తుంది. డీరియా అనే ఈ కొత్త ఏఐ బ్రౌజర్ యొక్క మెయిన్ ఫీచర్ కాంటెక్స్ట్ అవేర్నెస్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక తెలివైన అసిస్టెంట్ లాంటిది. మనం ఒక 10 వేర్వేరు ట్యాబ్స్లో రీసెర్చ్ చేస్తుంటే ఆ 10 ట్యాబ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మధ్య ఉన్న కనెక్షన్ని ఇది అర్థం చేసుకోగలదు. ఉదాహరణకు, మనం ఆన్లైన్లో 2 ఫోన్లను కంపేర్ చేస్తున్నామనుకోండి. డియా ఆ 2 ట్యాబ్లని చూసి వాటి ప్రైజెస్, ఫీచర్స్తో ఒక టేబుల్ని వెంటనే మన ముందు పెడుతుంది. ఒక పెద్ద ఆర్టికల్ చదవడానికి టైం లేదా క్షణాల్లో దాని సమ్మరీ ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన బ్యాంకింగ్ డీటెయిల్స్ లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయకుండా మన ప్రైవసీని కాపాడుతుంది. ఎప్పుడూ 10ల సంఖ్యలో ట్యాబ్స్ ఓపెన్ చేసి పనిచేసే వాళ్లకి ఇది నిజంగా ఒక ఏఐ పార్ట్నర్లా అనిపిస్తుంది. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చే అసిస్టెంట్ కాదు, మన పనిభారాన్ని పంచుకునే ఒక కో పైలట్. ఇప్పటిదాకా మనం డిజిటల్ వరల్డ్లో ఏఐ సృష్టించే మ్యూజిక్, సినిమాలు, ఇన్ఫర్మేషన్ గురించి చూసాం. ఇప్పుడు ఏఐ మన చుట్టూ ఉన్న ఫిజికల్ వరల్డ్ని, మన రియాలిటీని ఎలా అర్థం చేసుకుని దాన్ని ఎలా రీక్రియేట్ చేయగలదో చూద్దాం. టెన్సెంట్ యొక్క హునాన్ వరల్డ్ మిర్రర్ 1.1 మోడల్ ఈ విషయంలో ఒక బ్రేక్ త్రూ.
దీని స్పెషాలిటీ ఏంటంటే ఖరీదైన సూపర్ కంప్యూటర్లు అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే గేమింగ్ పీసీ లాంటి నార్మల్ హార్డ్వేర్ పైనే రియల్ టైంలో 3D మోడల్స్ని క్రియేట్ చేయగలదు. ఇది ఒకే ఒక ఫోటో లేదా వీడియో నుండి వస్తువుల 3D డిజిటల్ బ్లూ ప్రింట్ను తయారు చేస్తుంది. పాయింట్ క్లౌడ్స్ అంటే ఒక వస్తువు యొక్క ఆకారాన్ని చూపించే కొన్ని లక్షల డిజిటల్ చుక్కల గుంపు అనుకోవచ్చు. రోబోటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ లాంటి ఫీల్డ్స్లో దీనికి అపారమైన అవకాశాలున్నాయి. ఒక రోబోట్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సంగీతం, సినిమాలు, పర్సనల్ ప్రొడక్టివిటీ ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరొక ఎత్తు. మన భూమి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. గూగుల్ యొక్క ఎర్త్ ఏఐ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 15 మిలియన్లు. గతంలో కాలిఫోర్నియాలో కార్చిచ్చులు చెలరేగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ఇది సుమారు 15 మిలియన్ల మందిని అలర్ట్ చేయగలిగింది. జెమినీ ఇంటిగ్రేషన్తో ఎర్త్ ఏఐ క్యాపబిలిటీ ఎలా మారిందో చూడండి. ఇంతకుముందు తుఫాను ఎక్కడ వస్తుంది అని మాత్రమే చెప్పగలిగేది. కాని ఇప్పుడు ఏ కమ్యూనిటీలకు ఎక్కువ ప్రమాదం ఉంది, రెస్క్యూ కోసం ఏ రోడ్లు మూసుకుపోవచ్చు, ఏ హాస్పిటల్స్ డేంజర్లో ఉన్నాయి లాంటి కాంప్లెక్స్ ప్రశ్నలకు కూడా సమాధానమివ్వగలదు. ఇది కేవలం డేటా కాదు, యాక్షన్ తీసుకోవడానికి అవసరమైన ఇంటెలిజెన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎయిర్ బస్ లాంటి పెద్ద సంస్థలు ఆల్రెడీ ఎర్త్ ఏఐని వాడుతున్నాయి. ఆఫ్రికాలో కలరా లాంటి వ్యాధులు ఎక్కడ వ్యాపిస్తాయో ముందుగానే అంచనా వేయడానికి లేదా పవర్ లైన్స్ దగ్గరున్న చెట్ల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతోంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఇదే. కొన్ని దశాబ్దాలుగా సేకరించిన భారీ ఎర్త్ డేటాని జెమినీ లాంటి పవర్ఫుల్ ఏఐ బ్రెయిన్తో కలపడం. దీని రిజల్ట్ ఏంటంటే ప్రాణాలు కాపాడే కీలకమైన నిర్ణయాలను నెలల తరబడి వెయిట్ చేయకుండా కేవలం నిమిషాల్లోనే తీసుకోగలుగుతున్నాం. ఈ ఇన్నోవేషన్స్ అన్నీ చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే: సంగీతం, సినిమాలు, చివరికి మన భూమిని కాపాడే విషయంలో ఏఐ మనకు సాయం చేసే ఒక టూల్గానే మిగిలిపోతుందా, లేక మనకంటే బెటర్గా ఆ పనులు చేసే స్థాయికి వెళ్తుందా? ఫ్యూచర్ ఎలా ఉన్నా ఏఐ మన ప్రపంచాన్ని మార్చే వేగం మాత్రం నిజంగా ఊహకు